హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్లీ అందరికీ అయితే హ్యాపీ పొంగల్. ఆల్రెడీ భోగి అయిపోయింది అండ్ ఇట్లా 2 years బ్యాక్ ఐషాని ఫస్ట్ సంక్రాంతి ఉన్నప్పుడు నేనైతే ఇండియాలో ఉన్నా. అవన్నీ ఇప్పుడు ఇట్లా వస్తాయి కదా మనకు గూగుల్ ఫొటోస్ నుంచి, అలా రిమైండర్ అట్లా వస్తుంది. నేను అప్పుడు చేసిన రీల్ అదంతా చూస్తున్నా. చిన్నగా ఉంది ఐషాని. ఆల్మోస్ట్ తనకి ఏప్రిల్ వస్తే 3 years వచ్చేస్తాయి. తనకి టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ దిస్ ఇస్ నిహిరాస్ ఫస్ట్ సంక్రాంతి. మేము మా భోగి మంచిగా సెలబ్రేట్ చేసేసుకున్నాము. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అండ్ ఇంకా రేపటి కోసము అయితే అంతా ప్రెప్ అన్నీ చేసి పెట్టుకుంటున్నాము. మా చెల్లి ఒక పెద్ద చెరుకు అవన్నీ కూడా పట్టుకొని వచ్చింది. అండ్ ఇంకా ఇప్పుడైతే నేను కిందకు వెళ్ళి కొంచెము మాకు డిన్నర్ ప్రెప్ చేసుకోవాలి. ఈరోజు అయితే మేము డిన్నర్ కోసము పానీపూరి చేసుకుంటున్నాము. ఇది కూడా మీకు చూపిస్తా. Popcorn. అండ్ ఇక్కడైతే పానీపూరి కోసం మేమైతే చాట్ వచ్చేసి అలసందలతో చేసుకుంటాము. చాలా టేస్టీ ఉంటుంది అండ్ ఇది మా ఫేవరెట్ కూడా. హ్యాపీ సంక్రాంతి. వెదర్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ నార్మల్ డే ఆర్ అ ఫెస్టివల్ డే అయితే పక్క కాఫీతోనే స్టార్ట్ అవ్వాలి. సో నా డే కూడా అలాగే స్టార్ట్ అయింది. త్వరగా లేసేసాం మేము. యాక్చువల్గా మేము త్వరగా లేయడం కాదు, మాకన్నా ఫస్ట్ ఐషానియే లేసేసింది. ఆమె లేసింది కాబట్టి మేము కూడా లేసేసాము. ఇంకా ఫస్ట్ ఐషానిని రెడీ చేసి తర్వాత నేను రెడీ అవుతాను. ఎందుకంటే ఐషానికి పట్టులంగా ఆల్రెడీ వేస్తున్నా అని చెప్పాను. తనకి అసలు నిన్నటి నుంచి అడుగుతుంది, వెరీ స్మై పట్టులంగా. తనకి పట్టులంగా అన్నం కూడా రావడం లేదు. సరే నాన్న, నువ్వు పట్టులంగా వేసుకుంటావా? రెడీయా? ఇష్టమా పట్టులంగా నీకు? ఏ కలర్ పట్టులంగా ఇష్టము? గ్రీన్. ఓకే. ఇంకా ఏమైనా వేరే కలర్స్ కూడా కావాలా? ఓన్లీ గ్రీన్. మరి ఖుషి ఏ కలర్ వేసుకుంటది? కొంచెం పైన ఒక జాకెట్ ఉండేది. నాన్న నీకు జాకెట్ ఎక్కడ నాన్న? పట్టులంగా మీద జాకెట్ ఉండదు కదరా. కొంచెం ఇక్కడ ఉంటది. ఓకే, లంగా పైన జాకెట్ ఉంటది, అదేనా? అట్లనే వేస్తా. ఓకేనా? తనకి బాగా ఇష్టము ఇండియన్ డ్రెస్సెస్ అంటే. ఫుల్ అడుగుతుంది, నాకు ఆ కలర్ పట్టులంగా కావాలి, ఈ కలర్ కావాలి. మా అమ్మకి అయితే ఇంకా అన్ని కలర్స్ చెప్తా ఉంటుంది, ఇది తీసుకురా అమ్మమ్మ, అది తీసుకురా అని చెప్పి. ప్రెసెంట్ అయితే తన ఫేవరెట్ కలర్ నాకు తెలిసి రెడ్ అనుకుంటా. ఎక్కువ రెడ్ అడుగుతుంది ఈ మధ్య డ్రెస్సెస్ అన్ని. అండ్ ఇక్కడైతే నేను ఐషానికి వేసిన పట్టులంగా లాస్ట్ ఇయర్ది. తనకు బాగా పొట్టిగా అయిపోయింది. అన్ని తీసేసి ఇట్లా ఉంటాయి కదా ఎక్స్టెన్షన్స్ వాళ్ళకి, అదంతా తీసి వేసా. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనకు ఇప్పుడు మోర్ ఇండియన్ వేర్, జ్యువెలరీ, బ్యాంగిల్స్ ఇవన్నీ చాలా ఇష్టము. ఎస్పెషల్లీ ఇంకా బొట్టు అయితే ఇంకా చాలా ఇష్టం. అవన్నీ పెట్టుకొని మంచిగా భరత్తో ఫొటోస్ అన్ని తీపిచ్చుకుంది. అండ్ ఇంకా ఇప్పుడు అయితే నిహిరాస్ టర్న్. తనని కూడా మంచిగా రెడీ చేసేసి 2 పిల్లకలు వేసి బాగా ఫొటోస్ తీశారు. బాగా రెడీ చేసింది మా చెల్లి. అండ్ తను కూడా మంచిగా రెడీ చేయించుకుంది. మేమైతే ఎప్పుడో రెడీ అవ్వాలి, నలుగురం కలిసి ఫొటోస్ తీసుకోవాలి, ఇలా చాలా ప్లాన్స్ వేసాము. ఫస్ట్ ఐషాన్ని రెడీ చేసి మంచిగా పట్లంగా వేసి తనకి ఫొటోస్ తీసేలోపు తన నాప్ టైం అయిపోయింది, తను పడుకుంది. తర్వాత నెక్స్ట్ నిహిరా వచ్చింది, దాన్ని రెడీ చేసి దానికి ఫొటోస్ తీసేలోపు మాకు ఈ టైం అయింది. మేము ఇప్పుడు రెడీ అయ్యాం. చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని మా మమ్మీ వాళ్ళ ఇంటి ఇప్పుడు రెడీ అవుతున్నారు అని చెప్పి. ఇప్పుడు అర్థమవుతుంది. నీకు ఎలా ఉంది ఈ సంక్రాంతి? నిహిరాతో ఫస్ట్ టైం, ఐషానితో కూడా నేను ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నాకైతే స్పెషల్ సంక్రాంతి. నాకు కూడా మంచిగా ఉంది ఇట్లా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు. యూజువల్ గా ఒక్కరమే ఉంటాం కదా, బట్ ఇది మంచిగా అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు దిస్ సారీ, దిస్ ఇస్ అ కుప్పడం పట్టు సారీ. నారాయణి సిల్క్స్ లో తీసుకున్నారు. చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ నాకు బాగా నచ్చింది. భరత్ కి నాకు చెప్తున్నాడు సారీ చూసినప్పుడు, నాకు ఇది అంత నచ్చలేదు బట్ కట్టుకుంటే చాలా బాగుంది అని చెప్పి. అండ్ ఇది తన రొటీన్ డైలాగ్. మోస్ట్ ఆఫ్ ద సారీస్ కి చూసిన వెంటనే బాగాలేదు అంటాడు, కట్టుకున్నాక బాగుంది అంటాడు. బాలాజీ కూడా ఎట్లా చెప్తాడా నీకు? బాలాజీ అలా చెప్పాడు, మొహమాటంతో నేను ఎక్కడ బాగుందని చెప్తాను ఫీల్ అవుతాడు, తర్వాత కట్టుకోనని చెప్పి. అండ్ నీ సారీ ఎక్కడమ్మాయి? ఇది తిరుపతిలో తీసుకున్నారు అక్క వదిన. ఇది కంచి, ఇది కంచి పట్టు సారీ. ఓకే.
యాక్చువల్లీ నేను ఇది మెటర్నిటీ ఫోటోషూట్ తీసుకున్నాను. అవును, నువ్వు ఇది కట్టుకున్నావు కూడా. బాగుంది సారీ. అండ్ కమింగ్ టు మై జ్యువెలరీ, దిస్ ఇస్ ఫ్రమ్ సంవిత బై శ్రీమణి. అండ్ నాకైతే ఈ పీస్ చాలా నచ్చింది. యూజువల్ గా మనకు గుట్ట పూసలతో ఇట్లా బుట్టలు అలా వస్తాయి, ఇలా ఇంత హెవీ చాన్బాలి రావు కదా. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి, ఎంత బాగున్నాయో. అండ్ ఇది మొత్తము బ్రాస్ మేడ్. మీరు ఇవన్నీ చూసినా కూడా ఇట్లా రియల్ కుందన్స్, రైస్ పర్ల్స్ అలాగే ఉన్నాయి. నాకైతే అనిపిస్తుంది గుట్ట పూసలు ఇస్ వన్ ఆఫ్ ది ఐటమ్ కంపల్సరీ ఇట్లా మనకు జ్యువెలరీ దాంట్లో ఉండాలి అని చెప్పి. అండ్ ప్రెసెంట్ ఉన్న గోల్డ్ కాస్ట్ కి ఇది ప్యూర్ మొత్తం గోల్డ్ లో చేయించాలంటే అట్లీస్ట్ 20 lakhs అవుతుందేమో. నాకు అనిపిస్తుంది గోల్డ్ విత్ పర్ల్స్ అట్లా ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా మై జస్ట్ ప్లెయిన్ గోల్డ్ కొనడం కన్నా. అండ్ ఇదైతే చాలా చాలా బాగుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. వెదర్ ఇఫ్ ఇట్ ఇస్ ఇయర్ రింగ్స్ కానీ ఈ పెద్ద గుట్ట పూసలు కానీ నాకు బాగా నచ్చింది. అండ్ మీకు లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వాళ్ళ పేజ్ చెక్అవుట్ చేయండి. రెస్ట్ ఆఫ్ ఆల్ ది ఐటమ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఆ పేజ్ లో. అండ్ ఇంకా ఇప్పుడు అయితే మేము మా అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకొని రేపు కనుమ కోసం కావాల్సిన ప్రెప్ చేసుకోవాలి. నాకు సంక్రాంతి ఇట్లా భోగి, సంక్రాంతి, కనుమ ఇస్ మై ఫేవరెట్ డే. మా చిన్నప్పటి నుంచి కూడా బాగా నాకు ఇష్టమైన రకంగా అన్నీ చేస్తారు కనుమ రోజు. సో దానికోసం ప్రెప్ చేసుకోవాలి నేను ఇంకిప్పుడు. అండ్ ఇంకా ప్రెప్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే మా చెల్లి నేను స్టార్ట్ చేస్తా అని చెప్పింది. నేను ఒకసారి మా మమ్మీ వాళ్ళకు, తను ఆల్రెడీ వెళ్ళింది పైకి ఫోన్ చేసి చూపించడానికి, అండ్ నేను కూడా ఫోన్ చేసి శారీ అవి చూపిస్తాను మా అమ్మకి. వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా మమ్మీ వాళ్ళు ఇట్లా శారీ కట్టుకొని అన్ని వేసుకొని మంచిగా రెడీ అయితే బాగా నచ్చుతుంది వాళ్ళకి. బికాస్ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ బ్లాక్ లెగ్గింగ్స్ అండ్ ఏదైనా ప్లెయిన్ టాప్ దాంట్లోనే నాకు చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం దాంట్లోనే ఉంటాయి కాబట్టి మా అమ్మకు ఏదైనా అకేషనప్పుడు ఇట్లా బాగా చీర కట్టుకున్నట్టుంటే ఇంకా మా అమ్మకు చాలా మంచిగా అనిపిస్తుంది. అబ్బా బాగుంది అని. ఎస్పెషలీ ఈ సారీ తనకు బాగా నచ్చి కొనింది. 4 months బ్యాక్ నేను మా చెల్లి బేబీ షవర్కి వచ్చినప్పుడు పంపించింది ఈ సారీ. యాక్చువల్గా నేను సియాటల్కి తీసుకెళ్ళిపోయా ఈ సారీని, నాకు దొరకలేదు, నేను ఎక్కడ పెట్టాను. నేను అప్పటి నుంచి నాకు సారీ కనపడడం లేదు అట్లా చెప్తూ ఉన్నా. అండ్ తర్వాత నేను మా అమ్మకి చెప్పాను, మొత్తం వెతికేసానమ్మా, నా సారీ పోయింది, ఎక్కడుందో కూడా నాకు తెలియదు అని చెప్పి. మా మమ్మీ చాలా ఫీల్ అయింది, అయ్యో సారీ పోయిందని. స్టిల్ నేను నిన్నటి వరకు కూడా అదే ఇంప్రెషన్ లో ఉండే, నా ఈ సారీ పోయింది, కుప్పడం పట్టు సారీ అని చెప్పి. నిన్న నేను ఐషాని కోసం పట్లంగాలు వెతుకుదామని చెప్పి తీస్తున్నప్పుడు లక్కీగా నాకు ఈ సారీ కనిపించింది. నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే, మా అమ్మ అంత ఇంట్లో వాళ్ళంతా ప్రేమగా ఉంటారు కదా మనకు, సో ఎక్కడికి పోలేదు, నా చీర నాకు దొరికేసింది అని చెప్పి ఇంకా వెంటనే ఈరోజు కట్టేసుకున్నా. Aishu, do you like your playroom? Yes. Do you like your washroom? Yeah. Do you like the house? Yeah. Are you excited to move in? Yes. Let's go and meet Nana. Go. Whose bedroom is this, Ishani? My bedroom. Your bedroom? Yeah. Okay. Not my bedroom. Not your bedroom? My bedroom is here. Downstairs is your bedroom? Yeah. Okay. This is Nana bedroom. Okay, where is Chinna's bedroom? Where is your mama's bedroom? అండ్ ఇది అయితే ఓవరాల్ మా కమ్యూనిటీ. యాక్చువల్లీ ఇది బాగా డెవలప్ అయిపోయిన కమ్యూనిటీయే. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 500 homes ఉన్నాయి అండ్ ఇంకా కూడా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. That's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.